సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం. ఇక్కడ మీరు కూడా హిందువులే. సో చూసారు కదా, ఈ వీడియో గట్టిగా లైక్ కొట్టండి. ఎందుకంటే ఈ వీడియో వైరల్ అవ్వాలి, లైక్ కొడితేనే అవుతుంది. ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ వీడియో గురించి. పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఒకటే ఏంటంటే మీరు ప్రీవియస్గా మీరు వీడియో చూసుకున్నట్టయితే సనాతన ధర్మం జోలికి వస్తే ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదన్న సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మీరే మాకు ఇప్పుడు ముఖ్యం, మీరే మాకు ఇప్పుడు నమ్మకం. ఏంటంటే సీతమ్మ వారిని ఎంత పెద్ద మాట అనడం మీ అందరికీ తెలుసు. నా అన్వేషణ అంత పెద్ద మాట అన్న తర్వాత కూడా నా అన్వేషణ ఎందుకు పక్క దేశంలో ఉంటూ ఇండియా మీద కానీ లేకపోతే ఇండియన్ పీపుల్ మీద కానీ హిందువుల మీద కానీ ఎందుకు అంత హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తున్నాడు, ఏం చూసుకొని అంత ధైర్యంగా రెచ్చిపోతున్నాడు నా అన్వేషణ అసలు తెలియట్లేదు నాకు. ఎందుకు నా అన్వేషణ ఎవరు ఏం చేయలేకపోతున్నారు? పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ అయింది. సో కేసు ఫైల్ అయిన తర్వాత కూడా అసలు నా అన్వేషణ మీద స్ట్రిక్ట్ వార్నింగ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇంకా దర్జాగా వేరే దేశంలో కూర్చొని, అంటే వేరే దేశం వెళ్ళిపోయి భారతీయులు కానీ ఇండియన్ కానీ ఎవరైనా ఏదైనా అనొచ్చు అనమాట. హిందూ ధర్మాన్ని కానీ ఏదైనా అనొచ్చు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోతే ఎవరు ఏం పీకలేరు, అంతేనా? సో ఇది ఇక్కడతో ఆగాలి. నా అన్వేషణ ఇక్కడతో చేసిందంటే ఆగాలి. ఇప్పుడు ఏమీ తెలియనట్టు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పట్టుకొచ్చి, ఆంజనేయ స్వామి విగ్రహం పట్టుకొచ్చి, వినాయకుడి విగ్రహం పట్టుకొని వచ్చి ఇప్పుడు నాటకాలు ఆడేస్తున్నాడు నా అన్వేషణ. ఇది చాలా 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 తప్పు. హిందువులు కానీ క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ ఏ మతం జోలికి వెళ్లకుండా వీడియోలు ఎందుకు చేయలేరు? శివాజీ గారు మాట్లాడింది ఏంటి? ఆడవారు చీర మంచి బట్టలు వేసుకుంటే బాగుంటుంది అన్న మాటకి హిందువుల మధ్యలోకి లాగింది అన్వేషణ. ఎందుకు లాగుతున్నాడు అసలు? దేవుళ్ళు ఎందుకు లాగుతున్నాడు? సరే, ఇదంతా పక్కన పెడితే మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. దానికి 14 years అమ్మాయిని వేసానంటావు. అబ్బా మామూలుడు కాదు అన్న, 14 years అమ్మాయిని లేపి చూసారు కదా, ఇంత భాగోతం చేసి 1000 రూపాయలకి 14 సంవత్సరాల అమ్మాయి జోలికి వెళ్ళావు కదా నా అన్వేష్. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? అమ్మాయిల స్వేచ్ఛ గురించి పోరాడతావా? అది బయట ఉండి ఇండియా వచ్చి ఇండియాలో పోరాడు. ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఇండియా సమస్యలు నీకు అంత పోరాడాలని అంత తాపత్రయం ఉంటే ఇండియా వచ్చి పోరాడు. ఇండియా బయట ఉండి ఇండియన్స్ని తిడతాను, ఇండియాలో అమ్మాయిలకి స్వేచ్ఛ, నువ్వు ఇండియాలో అమ్మాయిల స్వేచ్ఛ గురించి పోరాడతావు ఏంటి? మళ్ళీ చేసినవన్నీ ఇలా లంగా పనులు ఏంటి చెప్పండి? ఏం మాట్లాడతాం, ఏం చెప్తాం? ఇంతకన్నా ఇంకేం చెప్తాం చెప్పండి? ఒకటే చెప్తున్నాను, రీసెంట్గా నా అన్వేషణకి ఏజుడికి స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది అసలు? నా అన్వేషణ సీతమ్మ వారిని అంత మాట అన్న తర్వాత చిన్న పెద్ద యూట్యూబర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క యూట్యూబరు రియాక్ట్ అయ్యారు. అంతెందుకు 13,000 సబ్స్క్రైబర్స్ ఉన్న మన ఛానల్ నేను కూడా వీడియోలు చేశాను సీతమ్మ వారి జోలికి వస్తే బాగోదని. సో ఇలా చేసిన తర్వాత అఫ్ కోర్స్ ఏజుడ్ పెద్ద ఛానల్, ఆల్మోస్ట్ 5 million సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కాబట్టి ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో అలాగే మొన్న రీసెంట్గా ఏజుడ్ వీడియో చేశాడు నా అన్వేషణ గురించి. చేసి ఆ వీడియోలో ఏజుడ్ ఏం చెప్పాడు? ఒకటే అంటున్నాడు, నా కొడకల్లారా సీతమ్మ వారి జోలికి కానీ, నా రాముడి జోలికి కానీ, నా ఆంజనేయ స్వామి జోలికి కానీ, నా శివుడి జోలికి కానీ ఎవరైనా వస్తే నా కొడకల్లారా ఖబర్దార్ అని చెప్పి సీరియస్ టోన్లో వార్నింగ్ ఇచ్చాడు. బాగుంది, అంతా బాగుంది అనుకునే 2 గంటల్లోనే వీడియో డిలీట్ అయిపోయింది. ఎందుకు డిలీట్ అయిపోయింది? దేనికి డిలీట్ అయిపోయింది? ఏజుడు పీరుకోడు, ఏజుడు భయం అనేసి అంటే యువతల పక్కన నా అన్వేషణ ఒక వీడియో చేశాడు. ఏం చేశాడు? ఆ వీడియోలో నా అన్వేషణ ఏమంటున్నాడు? ఏజుడికి నువ్వు వీడియో డిలీట్ చేయకపోతే 2026లో నువ్వు నీ తమ్ముడు చేసింది నువ్వు వదలను, నువ్వు వీడియో డిలీట్ చేసేస్తే నీకు 2026 శ్రీరామ రక్ష, చెయ్యకపోతాం మాత్రం వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ ఇచ్చిన 2 గంటకే వీడియో డిలీట్ అయిపోయింది. అంటే ఏంటి? అంటే ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎవరికి థ్రెటనైజ్ చేస్తున్నాడు, అసలు ఇండియా బయట ఉండి ఏమనుకుంటున్నాడు నా అన్వేషణ నాకు అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడ ఫ్యామిలీ గురించి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి నేను ఫస్ట్ అనుకున్నాను ఏజుడు ఎందుకు వీడియో డిలీట్ చేస్తాడు, అసలు ఉంచితే బాగుండు కదా అని చెప్పి అనుకున్నాను. కానీ తర్వాత అనిపించింది నిజమే, ఏజుడ్ ప్లేస్లో మనం ఉన్న అదే చేద్దాం. ఎందుకంటే నా అన్వేషణ ఫస్ట్ చేసే బోకు పనుల్లో ఫస్ట్ బోకు పని ఏంటంటే, మీరు ఎవరినైనా చూడండి, భయ్య సన్నీ యాదవ్ కానీ లేకపోతే రవి తెలుగు ట్రావెలర్ కానీ, పరేషాన్ బాయ్స్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. విఆర్ రాజా కానీ ఎంత బూతులు తిడతాడంటే అమ్మల్ని, భార్యల్ని, క్రాంతి వ్లాగర్ని కూడా, అమ్మల్ని, భార్యల్ని, అక్కల్ని, తమ్ముళ్ళని, నాన్నల్ని, బతుకున్న నాన్నని చంపేస్తాడు. ప్రతి ఒక్కసారి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ గురించి మాట్లాడు, వాళ్ళు చేసిన తప్పు గురించి మాట్లాడు, వాళ్ళ ఫ్యామిలీని లాక్కొచ్చి వాళ్ళ అమ్మల్ని కానీ వాళ్ళ భార్యలను కానీ తీసుకొచ్చి తిడతాడు అమ్మ నా బూతులతోని. ఏది మళ్ళీ ఈ 1000 రూపాయలు ఇచ్చి 14 సంవత్సరాలతో ఆగిపెట్టి ఒక్కడు ఇచ్చినా లేకపోతే ఎక్కడో ఇండియా బయట ఉండి ఇంత చేస్తున్నాడు నా అన్వేషణ. ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి పోరాడుతాడు మళ్ళీ. సో ఇవన్నీ ఆలోచించి ఫ్యామిలీని మధ్యలోకి లాగడం ఎందుకు అని చెప్పి ఏజుడ్ వీడియో అయితే డిలీట్ చేశాడు. నాకు అప్పుడు అర్థమైంది, కరెక్టే కదా, ఏజుడ్ ప్లేస్లో మనం ఉన్న అలాగే చేస్తాం. ఎందుకంటే ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరు తీసుకోవాలన్న రెడీగా ఉండరు.
మనం న్యాయం గురించి వెళ్ళినా అవతల మన ఫ్యామిలీ జోలికి వస్తారని అంటే ఎవరు తీసుకోరు. ఎందుకంటే ఫ్యామిలీలకి ఏం తెలుసు చెప్పండి? ఫ్యామిలీకి అసలు ఏం తెలుసు? మనం వీడియోలు చేస్తున్నాము, ఇలా కాంట్రవర్సీ మీద మనం రియాక్ట్ అవుతున్నాము, ఇలా ఈ సీతమ్మ వారిని అంటున్నాం అనేసి మనం ఇక్కడ రియాక్ట్ అవుతున్నామని చెప్పి ఫ్యామిలీకి ఏం తెలుస్తుంది? అవన్నీ నాకు ఎందుకు అని అనుకుంటారు ఫ్యామిలీస్. నాకు ఎందుకు, వాడు ఏదో చేసుకుంటున్నాడు, వాడి పని ఏదో వాడు చేసుకుంటున్నాడు అని అనుకొని వదిలేస్తారు. అలాంటి ఫ్యామిలీని వచ్చి వాళ్ళకి ఏమీ తెలీదు వాళ్ళని తీసుకొని వచ్చి అమ్మనా బూతులు తిడతానంటే ఎవరు తీసుకోరు. సో ఏజుడు చేసింది ఇక్కడ 100% కరెక్టే. వీడియో డిలీట్ చేశాడు, కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఫ్యామిలీస్ నుంచి కానీ మళ్ళీ వచ్చిందట ఏజుడికి, నువ్వు చెయ్యి, నువ్వు ధర్మం వైపు నడు, నువ్వు పోరాడు, ఏం పర్లేదని చెప్పి ఏదైతే మళ్ళీ ఏజుడికి వచ్చిందో, ఏజుడు నిజమే కదా, నేను ఎందుకు ఇలా తప్పు చేశానని చెప్పి ఈ డైలాగ్, ఈ డైలాగుతో మళ్ళీ రీఅప్లోడ్ చేశాడు. నిజంగా చెప్తున్నాను, ఒక్కటే మాట భయ్యా, పెద్దవాళ్ళే, ఏజుడ్ లాంటి పెద్ద క్రియేటర్సే రియాక్ట్ అవ్వకపోతే చిన్నవాళ్ళమైనా, అంటే నేనైనా సరే ఎవరైనా సరే, చిన్న యూట్యూబర్స్ అయినా ఎవ్వరు ఏమీ చేయలేరు. పెద్దవాళ్ళు రియాక్ట్ అయితేనే ఇది జరుగుతుంది. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారి వీడియో కూడా స్టార్టింగ్లో ప్లే చేశాను. ఎందుకంటే పెద్దవాళ్ళు అందరూ సీరియస్గా తీసుకోవాలి నాన్ వెజ్ని. చాలా మంది నాన్ వెజ్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అన్ఫాలో చేసేస్తాము, అన్సబ్స్క్రైబ్ చేసేస్తామని రెడీగా ఉన్నారు, ఆల్రెడీ చేస్తున్నారు. కానీ అది సరిపోదు. ఇంకా మిలియన్స్లోనే ఉన్నాడే నాన్ వెజ్న, ఇంకా మిలియన్ ఫాలోవర్స్లోనే ఉన్నాడు, ఇంకా మిలియన్ సబ్స్క్రైబర్స్లోనే ఉన్నాడు. ఇది సరిపోవట్లేదే. అంటే హిందూ మతాన్ జోలికి వస్తే ఎవరు ఏమీ చెయ్యరు, ఎవరు యూనిటీగా కలిసి పోరాడరు. సీతమ్మ వారి జోలికి వచ్చి మళ్ళీ వీడియో చేసి నేను అన్నది తప్పే, నన్ను క్షమించమని అడిగినా క్షమించట్లేదు, 2026లో నేను ట్రావెల్ వీడియోస్ చేయను, ఒక్కొక్కడికి ఉంటుంది బెట్టింగ్ యాప్స్ మీద నేను అందరినీ హరికట్టానని చెప్పి వాళ్ళందరూ పగ తీర్చుకుంటున్నారని చెప్పి నానా రభస మాట్లాడుతున్నాడు. ఒక్కటే చెప్తున్నాను భయ్యా, నేనైతే నాకు అసలు బెట్టింగ్ సంబంధమే లేదు. 13,000 సబ్స్క్రైబర్లు, నాకెవడ బెట్టింగ్ ఇస్తాడు, నేను ఎవరి గురించి బెట్టింగ్లు చేస్తాను, అది అంత వేరే విషయం. కానీ నేనైతే బెట్టింగ్లు చేయలేదు, నేనైతే ఏ తప్పు చేయలేదు. బట్ సీతమ్మ వారిని అన్నందుకు గాను ఫస్ట్ కాంట్రవర్సీ నా జీవితంలో నేను రియాక్ట్ అయ్యాను. ఇంతకుముందు నేను అసలు బిగ్ బాస్ గురించి మాట్లాడడం తప్ప నేను ఇంకేటి మాట్లాడేవాడిని కాదు. ఫస్ట్ టైం సీతమ్మ వారిని అనడం, నాకు నచ్చకపోవడం, ఇదంతా జరిగి కాంట్రవర్సీ మీద నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇది మ్యాటర్. ఇంకోటి ఏంటంటే ఏజుడ్ మళ్ళీ రీఅప్లోడ్ చేసిన తర్వాత ఏజుడ్కి 1.6 మిలియన్ వ్యూస్ వచ్చి ప్రజెంట్ నేను ఇప్పుడు వీడియో చేస్తున్న టైంకి. కానీ మీరు ఇక్కడ అన్వేష్ ఇక్కడ వేస్తాను చూడండి. అన్వేష్ రీసెంట్ వీడియో మీరు చూసుకున్నట్టయితే 2 లక్షలు, 3 లక్షలు, 7 లక్షలు, 4 లక్షలు ఇలా చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా సరే తక్కువ వ్యూస్ పడిపోయి 2.22 మిలియన్స్. ఇక్కడ రీసెంట్గా పాత వీడియో ఒకటి మీరు చూసుకుంటే అమ్మాయి ఫోటో ఉంది, అమ్మాయి ఫోటో ఉంటే 1.7 మిలియన్ సంథింగ్ ఎంత వచ్చింది, అంటే 1.2 మిలియన్ ఎంత వచ్చింది ఆ వీడియోకి. అంటే అమ్మాయిల ఫోటోలు పెట్టుకొని, ఇప్పటివరకు నాన్ వెజ్ చేసింది అదే, అమ్మాయిల ఫోటోలు పెట్టుకొని, అమ్మాయిల్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని, పిచ్ అని పేరు పెట్టాడు, పిచ్చులు అని పేరు పెట్టుకొని అమ్మాయిల గురించి తప్పుగా రభసలు మాట్లాడుతూ, తప్పుగా థంబ్నెయిల్స్ పెడుతూ, తప్పుగా వీడియోల్లో ప్రవర్తిస్తూ, ఇంత చేసి సబ్స్క్రైబర్స్ని, ఇంత చేసి వీడియోలు వైరల్ని చేసుకున్నాడు నాన్ వెజ్. ఇప్పుడు భారతీయులలో ఆడవాళ్ళ స్త్రీల హక్కులు, స్త్రీల స్వేచ్ఛల కోసం పోరాడతాడు అంటే మీరు అందరూ నమ్మడం, వాడిని ఫాలో అవడం సరిపోయింది. ఈ మధ్యన వ్యూస్ తగ్గిపోయి, మీరు గమనించండి, వ్యూస్ తగ్గిపోయి లేవు. వ్యూస్ 2 లక్షలు 3 లక్షలు ఏంటండి, 2 మిలియన్ సబ్స్క్రైబ్ ఎవరికైనా చిరాకేస్తుంది. సో నాన్ వెజ్న పట్టుకున్నాడు. కాషాయం రంగు ధరించి భారతీయులు దేవుళ్ళ పేర్లు చెప్పుకొని మోసం చేస్తున్న వాళ్ళందరూ జోలికి వస్తానని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. బూతులు మాట్లాడ్డట ఈసారి. 2026లో నేను బూతులు మాట్లాడను, కాషాయ రంగు ధరించి ఎవరెవరైతే ఇచ్చేస్తున్నారో వాళ్ళందరినీ లాగేస్తానని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఎవరెవరో మీ అందరికీ ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. సో ఏంటి అంటే ఈ కాషాయ రంగు ధరించిన వాళ్ళు వదలను, ఇది అసలు హిందువుల జోలికి ఎందుకు వస్తున్నాడు, హిందువులను ఎందుకు ప్రశాంతంగా ఉండవట్లేదు, అంటే నాన్ వెజ్ హిందూ కాదా? హిందువుల జోలికి దేనికి వస్తున్నాడు? దేవుళ్ళ జోలికైనా సరే, దేవుళ్ళు ప్రవచనాలు చెప్పుకున్న వాళ్ళ జోలికైనా, అంటే గరికపాటి గారు కానీ ఎవరైనా సరే కాషాయ రంగు ధరించుకొని వచ్చిన వాళ్ళు, మాల వేసుకున్న అంటే ఏజుడు రీసెంట్గా మాల వేసుకున్నారు కదా, సో దాని గురించి అనమాట. అసలు దేనికి మాల వేసుకుంటే నీకెందుకు, కాషాయ రంగు ధరిస్తే నీకెందుకు, హిందువుల మీద ఎందుకు పడేడుస్తున్నాడు నాన్ వెజ్? నాకు అర్థం కావట్లేదు. దేనికి హిందువుల మీద పడేడుస్తున్నాడు? యాంటీ హిందూగా ఏదైనా క్రియేట్ చేసి ఏదైనా రచ్చ సృష్టించాలనుకుంటున్నాడా ఇండియాలో? నాకు అర్థం కావట్లేదు. మీరు ఎందుకు ఇంకా కళ్ళు తెరుచుకోలేకపోతున్నారు? మీరు ఎందుకు ఇంకా నాన్ వెజ్ అలా వదిలేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు అస్సలు. సో దయచేసి మీరు ఈ వీడియోకి లైక్ చేసి గుద్ది పడేయాలి, లైక్లు దెబ్బగా వైరల్ అయిపోవాలి. ఎందుకు అని అంటే ఇందులో నా స్వార్థం కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ కాంట్రవర్సీల మీద ఎవడ వీడియో చేసినా వాడి స్వార్థం లేకుండా ఎవడ వీడియో చేయడు. ఎవడి స్వార్థం అవడది, ఎవడి జీవితం కష్టాల్లో వాడివి, ఎవడి బాధలు ఆడివి. కాంట్రవర్సీ మీద రియాక్ట్ అయితే మిలియన్స్లో వ్యూస్ వచ్చి మోత మోగిపోతుంది. అక్కడ మీరు గమనించండి, మోత మోగిపోతుంది. సో ఇక్కడ మీరు ఒకటే గమనించాల్సింది ఏంటంటే
న్యాయం కోసం పోరాడితే న్యాయం ధర్మం అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అంతే తప్ప నాన్ వెజ్ని ఇంత రభస్ చెయ్యాలి, ఇండియాలో ఏవో విధ్వంసాలు సృష్టించాలని నాన్ వెజ్ని ఇవన్నీ ఆపేస్తాను. నేను ఎప్పుడూ ఆపేస్తాను, నాకు అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఈ ఇండియన్స్ మీదకి వస్తాను, హిందువుల మీదకి వస్తానంటే ఇక్కడ చూస్తూ ఊరుకోరు ఎవరు. సో పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మాలాంటి చిన్న యూట్యూబర్లు మేము ఏం చేయలేము, మహా అయితే మాకు పెద్దగా వ్యూస్ ఏం రావు. కానీ మీరు తలుచుకుంటే నాన్ వెజ్ చేస్తున్న అన్యాయాల్ని మీరు అరికట్టచ్చు. సో దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఇండియన్సా, మీరు హిందువులా, మీ రక్తం మరగట్లేదా, ఇన్ని మాటలు అంటుంటే ఇంత చేస్తుంటే కాషాయ రంగు ధరించిన వాళ్ళు వదలను, మాల ధరించిన వాళ్ళు వదలను అని చెప్పేసి ఇంత హేట్రెడ్ సృష్టిస్తుంటే హిందూ మతం మీద మీరు ఎందుకు, మీకు రక్తం మరగట్లేదు, మీరు ఎందుకు క్షమించేస్తున్నారు? సో మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎవ్వరూ లైట్ తీసుకోకండి. మీరు అందరూ చేయాల్సిన పని ఏంటో మీకు అందరికీ తెలుసు. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసి అన్ఫాలో చేస్తున్నారు. నాన్ వెజ్కి బుద్ధి రావాలంటే ఇది చేయాల్సిందే. ఇది ఇంకా ఆగకూడదు, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి. సో చూద్దాం ఏజ్డ్కి కానీ నాన్ వెజ్ని కానీ ఇక మీదట ఏమవుతుందో ముందు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో అతని వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఈ వీడియో. మీరు ఏమనుకుంటున్నారు? మీ సపోర్ట్ ఎవరికి? నాన్ వెజ్కా, ఏజ్డ్కా? మీ సపోర్ట్ ఎవరికి? మీరు హిందువులా? కింద కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.